టీవీలు మోపోయాయి కన్నం పెట్టకుంటుంది టీవీ చూస్తాము ఏదైనా ఒక మాట అక్కడ కరెంట్ పోతే కరెంట్ మొట్టమిందంటాను మాత్రం ఏనాడు లోకం మీద సెల్లల కథ టీవీలు కూడా మంగళ కలుపులు అయిపోయినాయి భారత కాదు ఎక్కడ ఏనాడు ఒక నిధులు కాదు ఎక్కడ మనుషులు కాదు వీళ్ళు మనుషులు ఉంటున్నారమ్మా 50 ఏళ్ళకే 40 ఏళ్ళకి మన రోగాలు వస్తున్నాయి వందేళ్ళు బతికేరు 3 ఏళ్ళు బతికేరు మాత్రం కనకార్యములుగా అయ్యో వంతులాడి వన్నే నాకు ఇక్కడ పండుగ చేసిన వాదం కథ చెప్పలేరు కాశీ రామక్క కథ చెప్పరు ఇక్కడ మరి ఏనాడు మాత్రం ఆ గొల్లోడు ఎట్ట పుట్టిడు ఎట్ట వేగిండు ఏ పద్ధతులు ఉన్నది ఏనాడు ఎండి వల్ల బంగారు మరి ఎట్ట పుట్టిందని మాత్రం ఆలోచన బాగానే ఉంది అయితే అక్కమ్మ ఏమంటుంది ఇలా నీ మాట ఇంటే ఒక సంసార పుల్లమైంటివి ఒక ఇంటుల్లం అవుతామంటివి నీవే మాట అంటే కా మాట అక్క నీ మీద అర్థం నీవు ఎట్లా చెప్తే కట్టింటావు గట్ట కాదే నీ మీదకి వెళ్ళంటే నేను పండబెట్టి మీదకి వెళ్ళి నడిచేది కాదు నీ మాట ముచ్చడి మీదకి వెళ్ళి అర్థం అంటున్నా మాట ముచ్చడి మించేది మన ఆయన ఒక అత్త నీలమ్మ ఒకనాడు సీరంటుందా రైకంటుందా మాత్రం కోడల్లో ఒక మాత్రం బట్టదెత్తనట్టుందా కొడకలగల కోట మరి నువ్వు పనే శాత కనుక లోక మీద కనుక మన మొగలు 5 ఉండకూడదు ఒక అక్షరం కాలే వాళ్ళు అయ్యేళ్ళు ఒక నల్లగిట్ట రాగల్లా ఎద్దు నడవకపోతే దోమలు వస్తుకుంటున్నాయినా ఎద్దు లేపుకుంటున్నాయని ఆగలుగుతాడు మన అమ్మలు తీసుకుపోయి ఇంత ముద్దు మాత్రం వాళ్ళ వెళ్తే మాత్రం తాగుతాడు పూకుంటాడు మాత్రం పని చేస్తాడు చూసినవా మోటముద్దులు రెంటులు మొండు అటువంటి 4 ఉంటున్నారు మన మొగళ్ళకి ఏమైనా శ్రీమంతలు 7 వేగే 3 ముట్టి 10 మంది నా బాగా కావాలన్నట్టు అవునా ఉంటారు ఊరుకోక కానీ అయ్యో చెల్లెల్లారా మరి ఒక మీద ఇవాళ రోజు కనుక 7 కదా విట్టం వల్ల ఎగిరితో దిగినోడు అలా మాత్రం పెళ్ళం తులవారం ఉంటున్నది అలా కచ్చి రేలుకలు సన్న బట్ట కట్టి సౌలు బద్దలు బట్ట కట్టి రావణ పూజ వింటే మీరు ఒక మాత్రం పనులు అవుతారు రేపు నాకేమైనా ఎక్కువ ఇస్తారా అయ్యో యారాల్సినదైతే పాల్సినది అక్క యారాల్సినదైతే పాడేవాడు తక్కువ లేవు దానికి రోలర్ వేసినట్టు నేనే ఉంటా అన్నిటికి నేనే మాట్లాడతా కానీ అన్నిటికి పెద్దదాని నువ్వే మాట పెద్ద నువ్వే సంసారానికి ఏదో నువ్వే చెల్లెన్నారా నేనొక సంవత్సరం నేను పాలు చేస్తా 52 సంవత్సరాలు పాలు చేస్తా 7 రోజులున్నా 7 తప్పది 3 రోజులున్నా సాగు తప్పదు చెల్లెన్నారా ఇలా ఏనాడు ఒక అంతముడి మేడలేము సంసారం రాజ్యం పాలు రాజ్యం పాలు రాగల పాలు
పట్టు గున్నపోయి పట్టు ఒకటి అంటాడు, మగవాడి పట్టు మోసేది పట్టు ఒకటి అంటాడు. ఆడికి మాట్లాడితే అడ్డం కూడా పెట్టినట్టు, మగవాడు మాట్లాడితే కూట్ల తొడిగెట్టినట్టు. మనం ఆరుగురం ఒక్క మాట అనుకున్నాక మళ్ళడేం చేస్తాడు, మనకన్నా చిన్న పద్మాలదేవి ఏం చెప్తాడు, ఎవరేం చెయ్యలేరు. ఇయ్యలేనాడు మాట ఈ ప్రకారం ఆడలు బతుకుతున్నారు. అంతప్పుడు మెడలు ఉన్నారు. ఆ మొగలు మొదకి రాగలు దున్ని వచ్చిండ్రు. దున్ని వచ్చి నాడు ఒక మాత్రం మొగలు ఒక మొగల కన్నం పెట్టగానే వాళ్ళు మనిషింత తినరు. అది చిన్న మనసులేదు. ఎవరు ఈ మనిషి వాళ్ళు వండుకున్నారు, మీరు కూడా వండుకోండి. తెల్లారని పొత్తు కొడవని వాళ్ళు పాలు వేయొద్దు, మనం ఆకిలు నొక్కొద్దు, కూడా అభిశాంతి వేయొద్దు అని పళ్ళ పూజ పెట్టమరా. వీళ్ళందరూ వండుకొని అక్కడ ఎక్కడ అక్కడ వండుకొని ఉండగా అయ్యో బలబలు అక్కడ వండుకున్నారు. ఈ అమ్మవారు ఒక నీలం ఏమనుకున్నది, పాపం కనిపిస్తున్నారు. ఎక్కడ వెళ్ళాలిపోయింది, కాకే సాధన చేసుకోరా, ఇంకా పర్లకు మాత్రం దుడ్డలు పాలు విండరా, కొడుకులు ఆవులా అక్కమంతా కానీ పోయి తొట్టలు పోయి ఆవులు పాలు వింటరారా ఉన్నారే. ఓ అక్కమ్మ, అక్కో ఓ అక్కమ్మ అక్కమ్మ, ఏం ఆటమ్మా, నేను దాన్ని మాట్లాడుకోడు అత్తమ్మ అంటమ్మా, దాన్ని మాట్లాడుతుంటే కాదు. ఏం చెప్తానే ఇంకా ఏం చెప్తానా పోటీ వండుకుంటే తెల్లాలని అని ఒక ఏం చెప్తే చెప్పకపోతే ఆశీర్వాదం చేసుకోరా. ఆశీర్వాదం చేద్దామంటే అయ్యో అయ్యో తాగినామంటే తిన్నామంటే కిలో బియ్యం పెట్టుకోవాలి, చల్ల బియ్యం వండుకొని తిందా వాళ్ళ పట్టుకున్నా పెట్టబోతలేదు, ఒక వ్యక్తులు మిగులుతలేదు. లేద్దామంటే కాళ్ళు ఎక్కడ ఆడతలేవు, వచ్చి కొంచెం పనులు అయినాయి. కొడుకునే రెండు వాళ్ళ పాలమై లేవస్తలేడు, ఎవరైనా అడుగుతలేరు. ఆంజస్వామికి లేరాయే లేవరాయే పని చేసుకోరాయే అని మాట్లాడుతుంది. ఏం చెప్తానే ఇంకా ఏం చెయ్యాలి, ఒకటే తిరిగి నెత్తి నొప్పి, కాలు చేతులు గుంజుడాయే, సరి జ్వరం, 7 పుట్ల జ్వరం 3 పుట్ల సరి అన్నట్టు పానములో పానము లేదు, లేచి పని చేయలేక ఇలా వండుకున్న కాలు చేతులు కూస్తలేవమ్మ. ఆరుగురికి ఒక్కసారి వస్తాయి జ్వరాలు నొప్పులు కాళ్ళు, కొత్త వస్తుందో వాడి కొడుక మొట్టాలరెడ్డి ఏంటిదే మమ్మీ ఏమరా ఎంతసేపు అంటావురా ఇంకా ఏం చేయాలి, రాత్రి ఎత్తుదల్లింది నాకు ముందెత్తు మోపోయింది, నా ముందు కీడిగా తొట్టుకుంది. ఏం చేయాలి, ఎత్తుదల్లింది లేవస్తలేదు, నీ లేచి ఆకిలో సాగనాడు సోదరి నీకేమైందిరా. ఆయన కూడా సాధన అయితే లేదు అత్తమ్మ. మరి ఏనాడు ఒక 10 పూసలు బాగా సోదరి గుమ్మడి గుడాడిగా మొట్టాలరెడ్డి సందం గుడాడి కాపు సందము చిట్టవాడ కాపు కనుక ఆ ఊరు పడుకుని ఏనాడు ఒక హరివాళ్ళ మాటలు వేసుకున్నాం కొడుకు. సంసారం ఏమట్టుకుంటారు నిలపాలు చెప్తుంది అక్కమ్మ. ఎత్తలేరు సరే మంచిది కానీ ఈ కడుపులు ఉన్నది ఒకటి మనసులో ఉన్న మాట. అయితే ఇవాళ రోజున మీరు ఏనాడు ఒక 7 పడదాం అనుకుంటున్నారు. ఇలా నాడు వాళ్ళ రోజున నేను ముసలోని నా నోడు ముసలోడు, వాటికి దగ్గరైన కోటికి దూరమైన మమ్మల్ని ఏనాడు గంట కనుక ఒక కానకుంటా మీరు ఇలా 7 చేసుకుంటారంటారు. సరే పర్వాలేదు ఏళ్ళ రోజున కనుక అంతలో ఏనాడు ఒక మల్లన్న మాత్రం అమ్మ దేవత నీలమ్మ నీలమ్మ
ఇలా ఏళ్ళున్నా ఏళ్ళు తప్పది, నూరేళ్ళున్నా సాగు తప్పది. నువ్వు కచేరి వేలి ఒక రాజధాని వేలుకుంటా ఒక దానం మర్చి పెడతారు. పిల్లలు పండి కొండ పోతే ఒక దానం అయితే నన్ను 20 భర్త పని ఆవిడ దానం ఎందుకు వచ్చి పెట్టావు కొడుగా? పాలు పెట్టే అక్కమ్మ మాత్రం పెద్దదాన్ని, నేను ఒక మాత్రం ముసలిదాన్ని, నాకేం మనసులో పట్టదు. నీ మామ కూడా మనసులో పట్టది. అంటే అక్కమ్మ ఏమంటున్నది? రాగాలు మనం మర్చుకున్నాము. ఒక కారు మీద కంచున్నది, మళ్ళీ అత్తమ్మా మామ యాదరెడ్డి ఈ కుటుంబ రాగాలేవో మా ఆరుగురికి ఆ ఏడాదికి ఏనాడు అక్కడ కారు మీద కంచె పట్టిందా, ఆ పాడబడ్డది. ఆ పడబు ఒకటి మళ్ళీ పాడబెట్టు. వంతులాడి దేవత ఎక్కమ్మ దాని కనిపెట్టగాల, మరి ఏమంట పాలు పెడుతుంది ఎరడుగా కాపుల కాదమ్మా. అయిన భూములేమో శాశ్వతం చేసిన భూములు మాకన్నది. మరి ఇవాళ రోజున నందకిట్ట రాగల కారు వీడిగా చేయనాడు ఒక మల్లయ్య పాలన్నది. అయిన పర్వాలేదు ఎన్నడే రామ రామ కడుపు వండు మా పాకుని బండ వండు. అక్కమ్మ ఏనాడు ఒక అయిన భూములు తీసుకుంటే కాని భూములు నాకైనా ఏనాడు ఒక మాత్రం అందరికీ రాగల మొట్ట గుడ్డ మొరల గుడ్డ ఏనాడు ఒక నా పాలు పెట్టింది ఏనాడు అక్కమ్మ కనుక. అమ్మా పర్వాలేదు, 5 భూములు ఏనాడు ఒక ఆడవాళ్ళు తీసుకున్నారు, 6 మొగలు అక్కమ్మ తీసుకున్నారు. కాని వీడి ఒక మాత్రమనంగా ఒక వాళ్ళని వచ్చి పెట్టింది, కారు వీడు వచ్చిండు. ఆ 7 మాత్రం రోడ్డు ప్రవేశించి వారం కొట్టింది. కాపులు ఏనాడు మాత్రం అక్కలుగా చౌకాడ ఇతరం పెట్టిండ్రు. మల్లన్న కూడా ఒక మొట్టు తీసి ఇక్కడ గుడ్డ ఒక ఇతరం పెట్టుకున్నాడట. పగల్లో పంటలు ఎట్లున్నారయ్యాడు? పంటలు ఎట్లున్నాయంటే పంటలు పల్లికాయ పెడితే ఎంతో సింగారు కాదు. మల్లన్న చేను ఎట్లుంది, మన చేను ఎట్లుంది? మల్లన్న చేను శ్రీ రామ 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 వేస్తమ్మ చేను. ఎందుకు చేను వేస్ట్, మన చేను వాన తెప్ప కాదు రాజు. ఈ కమతులతో పువ్వులు మంచిగా కాదురా. నీ అదృష్టం ఇయ్యాడు, నిన్ను మందరించి పత్తి పెట్టేది ఉండే అటే పోవు కాదు ఇటే వచ్చు. ఎందుకు ఎందుకంటావు? అన్ని డూప్లికేట్ నీ చేత. ఎందుకు మన చేను ఎట్లుందంటావా బాబు? మన చేను ఎట్లున్నదంటే అంత ఈట పోయింది, కాక్యమైంది. ఆ మల్లన్న చేను కర్రీ వానతో మనది వేస్ట్ మంచిగా లేదు. అయితే ఒక జీతగాలుగా మల్లన్న చేనేమో వాన చెప్పుకొని కారు బీ కచ్చి వీళ్ళు 5 భూములాయ్ పెద్దగా దున్నిండ్రు. కాలం ఎక్కువైంది, అంత జాలేసిపోయింది, ఎర్రగా అయిందట. అక్కడ ఏమంటుంది
వయ్యలు మొగళ్ళు చెల్లెళ్ళు ఇగో ఏడు పట్టేడు పంట వండొద్దట చరిత్రం. ఏడు పట్టేడు పంట వండొద్దు. అప్పు తీరుతుందని అందరూ అనుకుంటే పంట వండుతుంది అంటారు. ఏడు పట్టేడు పంట వండితే అది మాత్రం పాపనాశం అవుతాం. మనతల్లాది మనకు లక్ష్మి మావతలు మా పంట వండుతుంది. అయితే ఏరు పట్టేడు వండొద్దా? ఈ ప్రకారంగా ఒక అక్కమ్మ వాళ్ళతో అంటున్నది. 3,000 కొత్త కళ నిలిచాడు. మళ్ళీ చేను ఓసుకున్నాడు. మనిషికి తన మోపు కట్టుకొని కుమ్మని ఒక మల్లన చెప్పాడు. ఈ అక్కమ్మ మాత్రమంగా పుట్ట ఊపుల మీద 4 కర్రలు తప్పితేనేమో 4 చిలుకలు వచ్చి బుక్కిపోతుంది. చేను ఎర్రబడిపోయింది. ఆడదాడ అక్క పట్టిపోయింది. ఈయన మా దగ్గర ఉన్నాయా ఏదో ఉన్నకాడికి నేను తీసుకోపో అని గుంపించుకుంటే అక్కమ్మ మనిషి ఒక తప్పే కట్టేసింది. ఈ అక్కమ్మ మీదలు తిట్టుకుంటూ పోతారు. ఈ మల్లన్న మీదలు సొప్పెత్తుకొని వస్తారు. కొత్తకాలు మీరు సొప్పెత్తుకొస్తారు. సొప్పక్కలు తింటుంది బిడ్డ ఏ మల్లన్న కంకేయలేదా? కొత్త ఏరు పట్టాడ చేతిలో డబ్బులు లేవాట. మా దగ్గర ఎందుకమ్మా ఇవి పచ్చిమిర్చి తీసుకుపోయి సొప్పెత్తుకుపోయి అన్నాడు. అయితే ఒక మల్లన్న ఒక మనిషితో మోపు కట్టుకొని వస్తే అబ్బాయి కంకి కోసి ఒక దగ్గర వస్తే పొలాలకు చాలా కుప్పలు అవుతున్నాయి అక్కడ. అవ్వో ఇంత నాయన ఒక అక్కమ్మ అయినాడు. ఒక మల్లన్నకు బట్టలో పడవరాలు ముచ్చాలు అనుకున్నాయి. మనకేమో చేశాక ఉన్నదమ్మా. ఆ అక్కమ్మ ఏమంటున్నది? కాలు పెడితే మెడగ పెడుతుంది, మెడగ పెడితే కాలు పెడుతుంది. ఇంకో 5 పువ్వులేమో మల్లన్న తీసుకోము, కాలు పువ్వు మేము తీసుకుంటాం అని ఒక అక్కమ్మ ఆ ప్రకారంగా మాట్లాడుతున్నది. ఆల్రెడీ 12 వాట వసుకోవచ్చు. ఇలా తిరిగెత్తేది మరెత్తేది అనగా నేను ఒక మల్లన్న ఏమంటుండు? అమ్మా నీలమ్మా మీరు కాలు పెడితే మెడగ పెడుతుండ్రు, మెడగ పెడితే కాలు పెడుతుండ్రు. రాజ్యాల పాలు తేనిస్తలేరు, దేశాల పాలు తేనిస్తలేరు. అమ్మా నీలమ్మా మీరు కొల్లపూడి పట్టణంలో ముట్టక ముందు మీకేముండదు నీలమ్మా. ఆ గ్యాస్ కొల్లపూడి ఒక అగ్గిపడి కాలిపోయింది. ఏటికి ఎంత మంది తెచ్చినా, పాటికి 10 మంది తెచ్చినా, నల్ల గిట్ట రాగలు వలిపినా, ఏనాడు ఒక 12 మంది మక్త చేరు బాయి పడిచ్చినా వాడి తోట పెట్టని అమ్మా. ఏమి జరగలే అమ్మా నీరమ్మా నేను ఉండలేను కాపుల్లా నీరమ్మో. వెళ్ళిపోదు తల్లి నీరమ్మో. కొల్లపూడి పక్కమైన ఆవిడ నాడిపోతున్నా. కొల్లపూడి పక్కమైనమ్మో నాకు కాపులకు నాకు ఏడాది శోభనొస్తే నీరమ్మా నీరమ్మా. మల్లికార్జున స్వామి ఇవాళ కొల్లపూడి పట్టుకుని నీకు రుణవాళ్ళు మాకు నేను ఉండలేను లోపలంటున్నావు కూడా. దేశం మీద పోతే దేవుల బతాలు అడుగు మీద పోతే రాజుల బత్తలంటలు. అటువంటి శ్రీరాముడు అడవి ఉన్న అయోధ్యలున్నట్టే, అయోధ్యలున్నా రాముడు అయోధ్యలున్నట్టే. కళ్ళ కొడుక మల్లయ్య, కళ్ళ కొడుక నారాయణ, అమ్మవారు నీలమ్మ దేవి నీలమ్మ కొడుక మల్లయ్య, కలకలక నీవు దేవి దేవి నీలమ్మ. పలనాడు
ఆరుగురు కొడుకులు రామల్లయ్య ఆరుగురు బెదరిపోయి ఎత్తగలిసిన ఏనాడు ఆరేళ్ళ మీరు ఆకలి మీరు బతుకునే కొడక మల్లన్న ఎక్కడికి దిక్కులు రామల్లయ్య రాజు మల్లయ్య అడకదిన దిక్కులు రామల్లయ్య అడుగులో ఉన్న కొడక మల్లయ్య మరి కొడక నేను పొద్దు కూర మీద పూటలు వేసిన పైన కూర మీద పగల వేసిన పొద్దు కూర మీద మిమ్మల్ని ఆరుగురు ఎత్తుకొని ఎంత కష్టాలు వాడి పొద్దుగల వేసిన కూర మీద కొడక మల్లయ్య నెల వేసినారా మల్లయ్య కొడక మల్లయ్య నాకు పొద్దు పట్టవలే కొడక మల్లయ్య నాకు దోషాలు మారి కొడక మల్లయ్య మరి వచ్చిన పాడి ఏడుగు ఎంతమంది పాడి మీద కొడుకులు అయ్యాలి రక్తం కలిగిన కొడుకులు కొడుకు కుండిచి తప్పినావు నారాయణ కొడుకులు మూడు తెలంగాణ వచ్చినావు మల్లయ్య ఆరుగురు అన్నయ్య వారి సాగరిస్తున్నా మల్లయ్య మరి అటువంటి ఎద్దు అడకలు కట్టుకొని ఎద్దు గుడ్డు వచ్చిన వారు ఎన్ని మరి కాపులు మల్లన్న రాయగాడు రాయలేదు కన్న కొడుకో పదవే పంచాది చెప్పలేరు కొల్లపూరు వచ్చి పోగలంటే కళ్యాణం మాకు పల్ల ఊరి పట్టణంలోకి నేను వెళ్ళిపోతానంటే నీ గుడ్డలు ఊరిపోతాను నేను ఉంటక ముందు మోకాళ్ళ దాకా ముందు తీరగట్టి పోయిన దగ్గర కోటి కొత్తాలు గెలుము బాగుంది బాధలు నువ్వు నీరమ్మ చాలా కష్టపడ్డంతో తల్లి మాత్రం అందరి గుణం ఒక నీరు ఉన్నది ఒకటి బస్సువాడే తొడుగుడు మంచివాడే తొడుగుడు చెడ్డవాడే తొడుగుడు గద్దుడైతాడు నేను ఒక మాత్రం పాపాకున్నైనో నాలుగు మాత్రం చెడ్డ మనిషినైనో మాట అన్నప్పుడే మాట నేను కనుక ఎదిరిగబోను ఈ బల్లాపురి పట్ట వల్ల నేను ఉంటే అక్కమ్మ కాళ్ళకు పెట్టే మెడగ పెడుతుంది మెడగ పెట్టే కాళ్ళు పెడుతుంది ఆరుగురు ఒక్కటైందు నేను ఒక్కని ఒకటైనా నేనమ్మా నేను రైలు దగ్గర అయినాడు శ్రీరాముడు అడిలో అయ్యో కొన్ని రోజులు కనుక నేను మంచి అవుతున్నావు చెడ్డ అవుతున్నావు అమ్మా నేనమ్మా ఒక్కున్న కచేరి నాది నిలబడ్డ కచేరి ప్రధాని సంఘ ఏదైనా నేను సంఘం దగ్గర పోయి అశ్వాలు వేపించుకొని వస్తాను మట్టిది మట్టు తుమ్మది తుప్ప కొద్దిది కాలి కాలపుడిసే పాలే అశ్వాలు కలుపుకొని ఒక మాత్రమంగా అరకగట్టుకొని నీ దగ్గరికి నేను వస్తా నేను వచ్చే వారగల్ల పూలు నొప్పుకుంటా ఇత్తునొప్పుకుంటా కష్టపాడుల పేరు మీద 5 వరుసల విత్తనాలు వచ్చి బంగారం పెట్టమ్మా నేను సంఘం దగ్గరికి వెళ్ళిపోయి చివరకమ్మా ఇక్కడ తయారీ
శృంగారము కోగిల కరికారి శృంగారము కోగిల కరికారి శృంగారము నా పెదలాలి గతి కట్టములాలి వేరే కాగిగే వెలుగారి శృంగారము కోగిల కరికారి శృంగారము నగసరమునదు నగన కరిక నగసరమునదు నగన కరిక నగసరమునదు పెద్దలాలి గతి చెరువుకే వెలుగా నగసరమునదు నగన కరిక నగసరమునదు బయట సప్పుడంటే పట్టున కరిక బయట సప్పుడంటే పట్టున కరిక బయట సప్పుడంటే పదమూడు గతి బడియకే వెలుగా బయట సప్పుడంటే పట్టున కరిక బయట సప్పుడంటే గంట మూడారు నాలుగు గంగెత్తు కరిక గంట మూడారు అరే గంగెత్తు కరిక గంట మూడారు నాలుగు తుక్కులా వంటే తిట్టు తప్పకుంటే వెనుక గంట మూడారు నాలుగు అప్పు ఆకాలి మంట కలి కరిక కలుగు ఆకాలి మంట మొట్ట సారాలున్నారు నీకే వెనుక కలుగు ఆకాలి మంట కదలి కరిక కలుగు ఆకాలి మంట గంధాయి వాసన గంధక ఎరిక గంధాయి వాసన గంధక ఎరిక గంధాయి వాసన పురుకు కళ్ళు నగే పురుకు నగే ఎరిక గంధాయి వాసన ఎంతో హర హర శంకర బోల శంకర బోల శంకర శంకుడా కల్పు ఎంతాయము కాపోరి గరిక కల్పు ఎంతాయము కాపోల గరిక కల్పు ఎంతాయము తుంగల గరివయే పురుగొలిగే వెనుక కల్పు ఎంతాయము కాపోల గరిక కల్పు ఎంతాయము తమ్ముడా ఒరే సంగయ్య అయ్యో రారా చిన్ని తమ్ముడు చిన్ని తమ్ముడు నా తమ్ముడు సంగయ్య అయ్యో తమ్ముడు ముచ్చటేమిరా ఎవరు ఎక్కడ కొల్లపూడి పట్టానికి నాకు రుణమైంది ఇక్కడ తల్లి పైరము ఏనాడు మాత్రము రాజ్యం పైరమురా నేను వెళ్ళిపోతా తిండి తల్లి కానీ పాలకు చెప్పాలి ఏనాడు మాత్రము నా కష్టాలు తయ్యాలి తమ్ముడము మల్లికార్జున స్వామి కొల్లపూరి పట్టణానికి రుణబంధం మాటిందంట వదిలిపెట్టి ఒకరంటున్నావన్నా
మొదలు పెట్టి నన్ను వాచిపోతానంటే గుండెలు ఊరుతున్నాయి, కార్యాలు ఎదురుతున్నాయి అన్నో. ఎల్ల కాపు తల్లి నీలమ్మ గర్భాన ఆరుగురు తోడ నువ్వు ఒకరి పుట్టి అన్నమ్మా. చెడగొట్టి ఉండే నాయన్నమ్మా అన్నా మల్లికార్జున స్వామి. ఎల్ల ఆరుగురు వదనలు ఒక్క బట్ట అయిండు, ఆరుగురు అన్నలు నీకు పాలి వాళ్ళు అయిందంటున్నావన్నా. ఎల్ల కాలిపైన కొల్లపూరి కదిలించి కట్టినాము, పూరిపైన కొల్లపూరి కుదిరించి కట్టినాము. ఎల్ల కాపు తల్లి నీలమ్మకు మన ఆరుగురు అన్నల కన్నా వాళ్ళకు దున్నుకొని అటువంటి నల్లగిల్చి రాగాలు తెచ్చినాము, ఎల్ల రాజ్యాలు తెచ్చినాము, ఎక్కి గుర్రాలు తెచ్చినాం అన్నామా. స్వామి ఇలా పరాయి రక్తం పోయి అడుగు లెక్క బచ్చనంటున్నావు అన్నామా. నాయన్న మల్లన్నారా కొల్లపూరి బట్ట వదిలిపోతుంటే అన్నా. మన తల్లి నీలమ్మ కార్యాలు వదులుతున్నాయి అన్నా. పండు కడుపులో పుట్ట పండంటే ఏ పాపం పండు తీపి కాదు అన్నా. మల్లికార్జున స్వామి ప్రకారంగా ఒక మాత్రమనంగా సంగయ్య చెప్పిండు, ఎక్కడ మాత్రమనంగా స్టవ్లు చేపించుకున్నవాడైండు. మూడు దాగని మూడు కోళ్ళాలు మాత్రం రావణ లక్ష్మణ రంకాయ మాత్రం ఎట్లా కోళ్ళాలు తీసుకున్నాడు. అటువంటి ఏనాడు అటువంటి ఒక కార్మిక ఏనాడు మళ్ళీ జంపిరుక్షం ఉండదు. జంపిరుక్షం కింద వండుకొని మళ్ళీ కడగంట ఇంగడే రెండు కుంపడి కువ్వలు ఏదించుకునే పదివాల ఏనాడు ఒక మాత్రం దేవగిరి పట్టణంలో పదివాల ఇంటివా అనేది అంటే పెద్ద తాత ముత్తాతల కంటే తరులు పెద్ద పద్మాలదేవి. ఆరుగురు ఈనాడు బావులు వచ్చి ఈనాడు ఒక్క మల్లన్న తల మీద ఆరిపోయేగాళ్ళు బట్టి మల్లన్న తలబలు కొట్టి మల్లన్న మరణమైనట్టు పద్మాలు ముండ పోసిన కళ ముండ కళ గంటది శిక్షించబుట్టలేదు. ఇవాళ ఏనాడు ఉండలేదు కొల్లపురం లోపల. ఆరుగురు ఏనాడు ఏరాళ్ళు ఒక రాయి పట్టిండు, ఆరుగురు బావులేమో ఒక కట్టె పట్టిండ్రు. మన భక్తులేమో కొల్లపూరిలో వాళ్ళ కలగండి ఆడుగురు కొత్తది పట్టువాళ్ళ పట్టం లోపల తల్లిదండ్రుల మాట కదా ఏనాడు ఒక కొల్లపూరి పట్టం
నాడు ఒక పరమశాల వచ్చింది అక్కడ అత్తతో అక్కడ నాడు ఒక మాత్రం పద్మాల ఏడ ఉండగా ఆ భగవంతుడు మల్లన్న తమ్మితో సెలవు తీసుకొని ఎట్ల కట్టుకొని మాతరమనంగా కొటాంబరి వేసుకొని అది ఏడు ఒక మేడకరంగా కొటాంబరి వేసుకొని నీరమ్మ ఇలా కలికి దారి మా దారి అలా వస్తువు ఏమి కట్టె కొడుకలు ఇవ్వాలి వాళ్ళు ఊరు సరసం ఇవ్వాలని బాబు నీళ్ళు తొలి ఇవ్వాలని అలా గాది గల్లం ఇవ్వాలా గల్లం పేడి ఎక్కడ ఇవ్వాలా నాకు ముద్రకుండా ఎత్తిన భార్య ఎత్తి నీరమ్మ అది ఎటువంటి చెప్పగట్టే కొడుకుని వెళ్ళాం రాత్రి వెళ్ళబోతున్నట్టున్నావునయ్యమ్మా మల్లికార్జున స్వామి గొడవ పద్మాల దేవుని పెట్టుకొని కుండలీది గొడవ పద్మాల దేవుని ఎత్తులో పెడుతున్నాము మల్లికార్జున స్వామి కింది కానీ నీ ధర్మంతం నీకుందరి ఇలా కానబడి లోపల పోతున్నావు నువ్వు కానబడి లోపల భూదేవుడు వేసినట్టు పండాలు వండరి కన్న కొడుకున్నా మల్లికార్జున స్వామి ఇలా కొడబట్టి నువ్వు కొడక ఇలా నువ్వు కొల్లాపురిని పట్టు మొత్తం లోపల పట్టి నాలుపైన కొల్లపురి కదిలించి కట్టినవు ఊడిపైన కొల్లపురి కుదిరించి కట్టినవు రమ్మా ఎవరోరి కన్న కొడుక మల్లన్నాడు కొడుక కొడుక మల్లికార్జున స్వామి ఇలా నీ అడవులందరూ వచ్చిన్నాడు నువ్వు ఉంటున్నాడు నేను అటువంటి జీవులు కొందరు తిరిగిపోయిన కాగిలు అడిగిన ముఖంలో జీవ పట్టిన కొడుకమ్మా కందరు ఎందుకొని ముఖ్యము కొడుక నువ్వు ఇలాంటి రోజున ఈ అడవులందరూ కూడా నువ్వు ముట్టి కొడుక నువ్వు సెలవట్టి కొడుక మల్లన్న నీ అరుగులందరూ నీకు పాల్వాల ఇందు నీ అరుగుల నీకు పాల్వాల ఇందు అప్పుడు కావాలన్నమ్మా కన్నపడి కావాలన్నమ్మా రాజ్యాలు తెచ్చినావు యొక్క గుర్రాలు తెచ్చావు దున్నుకోని లభించే రాజాలు తెచ్చినావు కొల్లాపురి పట్టణంలో ఎవరు నా గర్భాన ఉండి చూడబట్టింది ఎవరు పెడతామా కడపదాటి కన్న తల్లి దీవనుండాలంటారు ఇళ్ళ
ఇల్లు పోవంగా ఇల్లాలు జీవనం ఉండాలంటారు కన్న తల్లి కాపు నీళ్ళమ్మ దిగబడుతుంది దేవుడు కాపు నీళ్ళమ్మ రమ్మ రామ రామ నాగడక మల్లయ్య మల్లయ్య మరి కోడలు ఏమైనా నీతోడు కోరుకున్నా కొడుకు ఎవరైనా కోడలకి ఏమైనా అడిగి కొల్లపురం నిలబెట్టినట్టుంటే నీ ప్రాణం ముక్కలుంటుంది కొడుకు సాటికేమో కోడలు భయం చెప్తుంది కోడలు సాటికి కొడుకు భయం చెప్తుంది కొడుకాన్ని ఏదొక మిమ్మల్ని మురగాని ఏదొక మాత్రం పాల్గొనేస్తూ చిన్నరాని పద్మాలని ముడిపెట్టుకొని మరి ఏనాడు మాత్రం హస్తము ఓడుకొని రాత్రి వల్ల వెళ్ళిపోతూ ఉన్నారు వారు మల్లన్న రాజు మల్లన్న రాజు మల్లన్న పొద్దులు కాదు ఎత్తుకొని మల్లన్న ముందు నాగది ఇంకా ముందు పట్టుకొని మల్లన్న అర్ధరాత్రి మల్లన్న వాళ్ళు వెళ్ళిపోతారు చదిపోతారు వెళ్ళిపోగా అంత పుణ్యాలే నాడు ఒక మర్యాద మరి ఎత్తగలది అయ్యయ్యో ఆడోళ్ళు కనుక అన్నావే ఏం చెయ్యాలక్క ఇప్పుడే సన్ని మీద సన్నపడ్డా ఇప్పుడే సన్ని మీద సన్నపడ్డా నీకేమన్నా రండా రవుతా ఏమన్నా గింత మాత్రం మద్దకి పొరలు వచ్చి అయ్యో నీకేమైందే మా ఎదురు ఉన్నప్పుడు నువ్వు కూడా తిట్టే ఉండొచ్చు హోటల్ ఇంకా లెక్క కట్టి ఉంటారే ఇక ఇట్లుంటే సంసారం అయినట్టేనా ఎట్లయితే బాగుంటుంది అక్క ఇలా ఏరు అట్టేనా సంసారం పైకి తెచ్చుకున్నట్టేనా కాదు కానీ నువ్వు మాకన్నా పెద్దదానివి నువ్వు ఎట్లా అంటే కట్టే నువ్వు ఎట్లా అంటే కట్టేనక్క నీ మీదకి వెళ్ళని అర్థము నువ్వు అంటే పట్టుకొని ఇంట పెట్టుకుంటావు గుమ్మడి సర్కారీ పాలు ఉన్నారు చూసినవా నడు అల్లడు అల్లడు ఇయ్యాల కాకపోతే రేపు రాడా రేపు కాకుండా ఎల్లుండి రాడా వస్తాడు మల్లాయ పోతాడు మల్లాయ చంద్ర పోతుంది కొల్లపూరి పక్క విడిచి పెట్టు అంటారు ఒక ముచ్చట ఒక్కడిగా
ఇగో నా మాట నేను నా తర్వాత చేసుకుంటాం వాళ్ళ నోట్లు ఉంచుకుంటాం వాళ్ళకి ఏం తీట పట్టిందని ఊచుకుంటారా వాళ్ళ నోట్ల వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తాడు ఇవాళ కాకపోతే రేపు రాడా రేపు కాకపోతే ఎల్లుండి రాడా 7 వాళ్ళ పట్టం వేసినట్టు నేను 6 వాళ్ళ పట్టం చెప్పు నీ విగ్రహం పెద్దది నీ మొగని చెప్పు మతాలకి గోవయ్య గాని కట్టుకొని బుధవంతి పెట్టుకొని కొల్లపూరి పట్టం దాస్తాడు ఇరుకురాల కానీ అక్కడికి పోయి వెనుకనుక పోయి మాత్రం మళ్ళీ తల మీద 6 కాపులు 6 పోయగారు తల మీద కొట్టే మళ్ళీ తల పక్కన వంగుతాయి మళ్ళీ ఆయన చచ్చిపోతాడమ్మా 6 వాళ్ళ పక్కనే నీ మొగని చెప్పు నీ మొగని బకెట్లోనే పెట్టాలి ఏది కూడా ఏం లేదుగా అవి మెత్తగా ఉంటాయి మైకిలో కట్టాయి బట్టయి పైన కట్టి అది కింద కట్టకు బట్టయి మీద కట్టమని మైకులకు అవి వాళ్ళ చేతులు అవి లేవు మా బట్టలు ఏడు ఉన్నాయి అవి కింద కట్టినాక అందుకని ఏందే ఒకటే తిరిగా పంట వండని ఏవైతే ఉంటూ ఉండరు ఏవైతే ఏందే మీ తమ్ముడు వెళ్ళిపోతాడు పక్కన నుంచి కాకపోతే రేపు రాడా రేపు కాకపోతే ఎల్లుండి రాడా కొత్త వచ్చేది పక్క మంది మార్చిపోయిన బట్ట కట్టి దినమాట కట్టుకుంటావు నీ ఆడుకుంటావయ్యా ఇంకో అడ్డ బట్ట కట్టి పట్టుకున్నావా సన్న బట్ట కట్టి చదువుకుంటున్నావా దొడ్డు బట్ట దొరకొడుతున్నావా మీరు అందరు అన్నదమ్ములు పోయి మళ్ళీ తలగొట్టి మీరు రాజయ్యా తమ్మిని పారం దిగమంటే అవి బదమాషి తమ్మిని పారం దిగపోతే నీ సంసారం చేస్తా అన్నా నేను నీకుంటా నేను ఎవరైనా శాసనం తను పోయి మాత్రం చెప్పినట్టుగా నేను సంసారం చెప్తా పొద్దుమాకు 3 సార్లు పెడతాడు ఈయనతోటి పోతే పొద్దుమాకు 3 సార్లు పెడతాడే నేను ఎట్టదాకా అది కానీ నువ్వు లేచి పడి కొట్టినా పోయా కొట్టాపు కొట్టపోతే ఎట్టలే నీకు అన్నం పెట్టాలంటే బాణం సహకరించలేదు నీ తెరవచ్చిన బాణం ఇలా బియ్యం పెట్టుకొని నేను ఒక బుక్క తిన్న బాణం అక్కడికి ఆవరైపోయింది కానీ నువ్వు మళ్ళీ తల తెచ్చినా కదా ఎంత అయితే నువ్వు తినడైతే తిన్నావు బాణం శాతం అయితే ఆపరేషన్ బాణం నాకు ఆగం ఉండకూడదు
మల్లడి తలపండు కొడితే సంసారం చేస్తావు కంచములు అన్నం పెడతా అంటావు అయితే గారికి అది చుట్టవట్టుకురా లేకపోతే గద్దెల మొదలు కంగరాలు వడాలి నీకు. ఆ ప్రకారంగా చేస్తాను అన్న పట్టుకురాయే చేతిని ఇంకా సుట్టదాగుడు అతను లొట్ట ఉగ్గుడు బండలు ఇస్తే కాలు అయిపోతుంది. రోజు కడగలేక నేను చెప్తాను. ఇప్పుడు మరి ఇది అనగల్ల మాట ఏందే అనగల మాట కాదు, అనగల మాట. అదే అంటున్నాడు ఎవరు కూడా నువ్వు అనగల్ల మాట ఏందో అంటున్నా మరి ఇప్పటికైనా నేనేం చెప్తాను నేనేం చెప్తాను వద్దాక నాలుగు మమ్మల్ని శాతగాని పానం అవుతుంది ఏమంటే లంచకుండా శాతగాని నువ్వు ఎప్పుడు వచ్చావు లంచకుండా నువ్వు నన్ను లంచకొడు కన్నా పర్లేదు అన్నట్టు యాభై లాంటివి చూపిస్తుంటే సరే పర్వాలేదు. మాటలు పట్టిండు ఆరుగురు కాపులు అన్నలు వారు కాళ్ళు చదవట్టుగా అన్నలు వారుగురు కాపులు వారు కాళ్ళు చేతబట్టిరు మల్లన్న పోయి కాలువ కలవాలి లోపల కాపులంతా ఉన్నదిరా ఆడదాన్ని పట్టుతున్న రోజు పట్టు ఒకటంటారు మగవాని పట్టు చేతి పట్టు ఒకటంటారు మాట్లాడి గడ్డ గోడ పెట్టినట్టు మగవాడు మాట్లాడుతూ చుట్ల కడిగట్టినట్టు ఆరుగురు కాపులు చూసినవే ఆరుగురు అటువంటి ఆడు వాళ్ళ మాటలు పట్టుకొని తమ్ముడు ప్రాణం సరిసగం రాత్రి అవుతుంది దేవుడు మరి కానువుల కనబాడుకుంట లోపల ఆరుగురు కాపులు మల్లన్న రాకడ గురించి మల్లన్న తల పండు కొట్టడానికి కావులు కూర్చుంటారు చేతబట్టి మల్లన్న తల మీద పోతుండు దేవుడు భగవంతుడు మల్లికార్జున స్వామి పద్మాలని ముడి పెట్టుకొని అల్ల కొట్టుకొని మల్లన్న ముద్దన పట్టుకొని మల్లన్న పోతున్నాడు కనుక ఏం రాయి వాళ్ళ రోజు నా ఒంటికి పోతున్నాం సాటు కంటికి రేప సాటు మల్లన్నకి ఏం సాటు మల్లన్న ఇరక మరి సూతలేని దేవుడంగా వచ్చేటి ఒక 6 గంటలు కనుకనేమి మల్లన్న 7 వాస్తవంలో అందుకున్నాడు నా మల్లయ్య వాస్తవంలో నా ఓ దేవుడమ్మంగా దేవుడల్లా అందుకునే మల్లయ్యరంగా వాస్తవంతో ఉన్నాడు తమ్ముడా మల్లన్న అరే తమ్ముడా మల్లయ్య దొంగలం కాదురా మేము ఒక 6 వందలం అన్నాడు. కాపుల కొట్ట ముట్టలేదు మీరే నాడు కాపుల రక్షించబుట్ట నేను ఆరు పోలేగాను మాత్రం కింద ఏనాడు విడిచిపెట్టింది కనుక మల్లన్న బాధల కాడా తమ్ముడు మల్లికార్జున స్వామి
అరవై ఆడవైనా మళ్ళీ ఆత్మ దొరకదంటారు 90 ఆడవైనా తోడబుట్టిన తోడు దొరకదంటారు అమ్మవారి మధ్య వాళ్ళ కళ్ళ చూసినాది కాపులా రక్షించవచ్చా కానీ శిక్షించవట్టలేదు నాదా కాపుల కొట్టకు మీరు పరతరం కాదు ఏనాడు విడిచిపెట్టుకున్నా కానీ తప్ప తాడి పనులు కింద పట్టరు ఏమంటాడు పరమాత్ముడు దేవదేవుడు మల్లయ్యా ఆరుగురు కాపులు అక్కడ ఉన్నారు. ఆరుగురు మనకన్నా పెద్దోళ్ళు మా బావలు. మా బావల ప్రాణాలు వినని పరిటమలుసుకొని ప్రతి వృక్షం అడుక్కుంటానని ఈనాడు బావుల దగ్గర పోయి పచ్చి పట్టుకోమంటున్నావా సరే మరి వెళ్ళేది 10 వాళ్ళది 6 బావులతో ఈనాడు వస్తా పాదాల కాడికి వచ్చింది ముచ్చాలపై కూడా వచ్చినా రాజ్యం వెళ్ళిపోతున్నాము మీ కడపలో పడి దీవెన కావాలి బావ దీవెన పెట్టిన బావా ముచ్చాలప్పుడు లొంగుబట్టి ప్రాణాల కడవలుతున్నాడు 6 కాపులు చూసిన వాళ్ళు పంచన్న పాపాత్ములు కొంచెన్న కులకులుగా మరదలు వచ్చి ఎటువంటి పర్యటన వరిచినప్పుడు తోడబుట్టే చిల్ల రీతిలో అడిగినప్పుడు 6 కాపులు ఎడమ కాలు దాడిచి ఎడమ కాలు తోటి దాడిచి కన్నులో దాడిచి కన్నులు వచ్చినప్పుడు కొంగుల సారడి వందబడుతుంది దేవుడు అంటే తోందని చిన్నోడు సిట్టమాల కాపు పగైంది తోంద శుద్ధమైంది అని చాలా పరిగెత్త అంతే కొంగులో కూడా శారటి మట్టి పడ్డది బాబలారా మీరు ఏనాడు పతిపుచ్చమంటే ఇదే మోక్షం అనుకుంటా పర్వాలేదు బాబలారా సారని మట్టిగా ముచ్చాల పైడిలో వచ్చింది బాబా మీరు ఏడాదికి ఒక్కసారి ఎద్దును బట్టి వ్యవసాయం పెడతారు బాబా పచ్చడి ఏనాడు ఒక పంట ఫలితమైనాడు బాబా ఒక మూల ఈట పోని ఒక మూల కాటిక పోని బాబా ఒక మూల పిట్టలు పిక్కుపోని బాబా కోసి ఏనాడు ఒక రాశి ఏనాడు ఒక మాత్రమైనా కుప్పగొట్టి ఏనాడు రాసి పోతే మీరు సాగుకారి కులగొలుపు కాసం కొలితే బావాలారా మీ ముళ్ళు కట్టి ఒక్కటే మిగిలారా మీకు ఏనాడు వరకది బరకత ఉండొద్దు అని దీవెన పెట్టబట్టారు
వచ్చి బుక్కిపోతే ఒడదోలు ఒడిసెల బట్టి ఒక మాత్రం సిలికని కొడితే ఆ బోరికి వెయ్యాలి తేలికైదు అన్నాడు. పద్మాల మాత్రం మరణ దగ్గరికి పోయింది. కాపుల కొల్ల కూరి పట్టమనంగా